ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు గలతీలు రాసిన పత్రిక యొక్క సమాచారాన్ని కొంత మట్టుకు తెలుసుకుందాం. నేపథ్యం: అపోస్తులుడైన పౌలు చిన్నాసియాకు చేసిన మొదటి సువార్త దండయాత్రలో రోమా సామ్రాజ్యంలోని గలతియా దక్షిణ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. అంతేగాక గలతియాలోని అంతియొకయ, ఇకోనియా, లుస్త్రా, దెర్బే అనే పట్టణాలలో సంఘాలను స్థాపించాడు. ఈ పట్టణాల్లోని సంఘాలలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి పౌలు ఈ పత్రికను వ్రాశాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 13 నుండి 14వ అధ్యాయం 23వ వచనం వరకు. యూదుల సమస్యలు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మొదటి 2వ అధ్యాయాలలో రాసిన ప్రకారం మొట్టమొదటి క్రైస్తవ సంఘం యెరూషలేములో స్థాపించబడింది. ఈ సంఘం స్థాపించిన తొలి దినాల్లో ఈ సంఘంలో ఎక్కువ శాతం అంటే ఇంచుమించుగా అందరూ ప్రభువును నమ్మిన యూదు జాతి వారే ఉన్నారు. అయితే శిష్యులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం వల్ల అధిక సంఖ్యలో అన్యులు ప్రభువును నమ్మి సంఘంలో చేర్చబడి సంఘం అభివృద్ధిలో సహాయపడ్డారు. కానీ సంఘంలో యూదు జాతి వారితో కలిసి ఉండడం వల్ల కొద్ది కాలంలోనే యూదులకు వీరికి మధ్య కొన్ని సమస్యలు వచ్చాయి. యెరూషలేములో ఉన్న ఎక్కువ మంది యూదులు ప్రభువును నమ్మి క్రైస్తవులైన తరువాత కూడా ఇంకా వారు యూదా మత ఆచారాలను పాటిస్తూ పైకి యూదుల వలెనే ఉన్నారు. క్రైస్తవ్యం అనేది ఒక అడుగు ముందుకు వేసిన యూదా మతమని వారు అనుకునేవారు. యెరూషలేములోని కొద్దిమంది అన్యులు యూదా మత ఆచారాలను ఆచరించడాన్ని చూసి ఈ యూదు క్రైస్తవులు ఎంతో సంతోషించేవారు. కానీ అన్యజాతుల నుండి ప్రభువును నమ్మిన వారు కూడా యూదా మతాచారాలైన ఆహార నియమాలు, శుద్ధీకరణ ఆచారాలు, సున్నతి మొదలైన వాటిని ఆచరించకుండానే సంఘంలో అంటే దేవుని పిల్లల సహవాసంలో చేర్చబడడం చూసి వీరు సంతోషించలేకపోయారు. ఆ విధంగా అన్య క్రైస్తవులు సంఘంలో యూదు క్రైస్తవులతో కలిసి ఉండడం వీరికి నచ్చలేదు. యెరూషలేము సంఘములోని యూదా మత సాంప్రదాయాలు కలిగిన వారు అన్యులతో కలిసి భోజనం చేస్తున్న పేతురును ఆక్షేపించారు. అయితే దేవుడు ఒకే విధంగా యూదుల్ని అన్యుల్ని దీవిస్తున్న విషయాన్ని దర్శనం ద్వారా దేవుడు తనకు చూపించాడని పేతురు చెప్పినప్పుడు వారు పేతురుకు అడ్డు చెప్పలేదు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 1 నుండి 18 వచనములు. అయినప్పటికీ వీరిలో చాలామంది పూర్తిగా సంతృప్తి చెందలేదు. పౌలు తన మొదటి సువార్త దండయాత్రను ముగించుకొని సిరియాలోని అంతియొకయకు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని సమస్యలు వచ్చాయి. సిరియాలోని అంతియొకయలో ఏర్పడిన సమస్యలు. పౌలు అంతియొకయలో ఉంటున్న సమయంలో యెరూషలేము నుండి ఒక వర్గానికి చెందిన యూదులు అంతియొకయకు వచ్చి తాము యేసుక్రీస్తు సహోదరుడు, యెరూషలేము సంఘంలో అతి ప్రసిద్ధి చెందిన నాయకుడు అయిన యాకోబు నుండి బోధించడానికి అధికారం పొందిన వారమని చెప్పుకున్నారు. అన్యజనులలో నుండి ప్రభువును నమ్మి క్రైస్తవులైన వారు తప్పనిసరిగా మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని, సున్నతి పొందాలని వారు బోధించారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 26 నుండి 28 వచనములు, 15వ అధ్యాయం 1-5 వచనములు.
కానీ తరువాత యాకోబు ఇలా బోధించే అధికారం ఎవరికీ తాను ఇవ్వలేదని చెప్పాడు. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనం. వారెంత తెలివిగా వాదించారంటే యూదా మత ఆహార నియమాలను వదిలి అన్యులతో కలిసి భోజనం చేస్తూ ఆత్మీయంగా బాగా ఎదిగిన పేతురు, బర్నబా లాంటి క్రైస్తవులు కూడా అన్యులతో కలిసి భోజనం చేయడం మానివేశారు. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనములు. ఒకప్పుడు యూదు మత నిష్ట కలిగి ఉండి తర్వాత మారు మనసు పొంది ప్రభువును నమ్మిన పౌలు యూదు క్రైస్తవ బోధకులు చెప్పేది సువార్త సత్యానికి వ్యతిరేకమైనదని కనుగొని వారి బోధ సరి అయినది కాదని వారితో బహిరంగంగా వాదించాడు. అందువల్ల పేతురు, బర్నబాలు తమ పొరపాటును తెలుసుకొని అన్య ప్రజలలో నుండి క్రైస్తవులైన వారితో కలిసి తిరిగి సహవాసం ప్రారంభించారు. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-14 వచనం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 6-12 వచనములు. గలతియాలో ఏర్పడిన సమస్యలు. అంతియొకయలోని సమస్యలను పౌలు సరిచేసిన కొద్ది కాలానికే గలతీలో నూతనంగా ఏర్పడిన సంఘాలలో యూదా మతాన్ని అనుసరించే యూదు క్రైస్తవులు తమ బోధలు వినిపించి కొత్తగా క్రైస్తవులైన వారిని కలవరపరుస్తున్నారని పౌలు విని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గలతియాలోని క్రైస్తవులు యూదా క్రైస్తవుల బోధను నమ్మినందుకు పౌలు ఆశ్చర్యపోయాడు. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. ఈ విషయాలను బట్టి పౌలు కఠినమైన మాటలతో ఒక పత్రిక వ్రాశాడు. ఇదే మనకు తెలిసిన ఈ గలతీయులకు వ్రాసిన పత్రిక. పౌలు ఈ పత్రికలో క్రైస్తవులు విశ్వాసం ద్వారా రక్షించబడి విశ్వాసం ద్వారా జీవిస్తున్నారు అని ఖచ్చితమైన రుజువులతో తెలియచేశాడు. క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం వల్ల రక్షింపబడలేదు, నడిపించబడలేదు. అలాగని క్రైస్తవులు ధర్మశాస్త్రం లేనివారు కాదు. వారి హృదయాల్లో నివసిస్తున్న దేవుని ఆత్మచేత ఆయన ఆధీనంలో నడిపించబడుతున్నారు. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, 13, 16, 18 వచనములు. యూదు క్రైస్తవ బోధకులచే కల్పించబడిన ఈ ధర్మశాస్త్ర ఆచారాలను గూర్చిన ఈ సమస్య వివిధ ప్రాంతాలలోని సంఘాలకు వ్యాపించింది. అందును బట్టి ఈ సమస్యను తొందరగా పరిష్కరించవలసి వచ్చింది. ఈ రకమైన కొత్త బోధ యెరూషలేము నుండి వచ్చినది కనుక ఈ విషయాన్ని చర్చించడానికి యెరూషలేమే సరి అయిన స్థలమని భావించిన పౌలు ఈ పత్రికను వ్రాసి గలతియాలోని సంఘాలకు పంపాడు. తరువాత బర్నబాను మరికొందరిని వెంటబెట్టుకొని అంతియొకయ నుండి యెరూషలేమునకు వెళ్ళి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 2-35 వచనములు. సంక్షిప్త విభజన. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 2వ అధ్యాయం 21వ వచనం వరకు సువార్త ఒక్కటే, అది పౌలు ప్రకటించిన సువార్త. 3వ అధ్యాయం 1 నుండి 4వ అధ్యాయం 31 వరకు ధర్మశాస్త్రాన్ని పాటించడం అనే దానికి సువార్తలో స్థానం లేదు. 5వ అధ్యాయం 1 నుండి 6వ అధ్యాయం 18వ వచనం వరకు క్రైస్తవ స్వేచ్ఛ ఫలితాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలు తెలుసుకొనండి. తెలియని సాటి సహోదరులకు సహోదరులకు తెలియచేసి ప్రభువును గూర్చిన లోతైన సంగతులను వెల్లడిపరచుట అది మనకెంతో మేలు.